హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ట్రావెలర్ అశు. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయ దర్శనం. సో కొండపైన దర్శనానికి వెళ్ళడానికి ఏంటంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో స్టెప్స్, సెకండ్ ఏమో బై రోడ్. సో బై రోడ్ ఏంటంటే మనకి దేవస్థానం బస్సు అయితే కిందనే ఉంటుందండి. అది ఏమో 15 రూపాయలు టికెట్ తీసుకుని మనం ఇక్కడ క్యూ ఉంటుంది. ఆ క్యూలో నించున్నట్టయితే మనకి దేవస్థానం బస్సు అయితే వచ్చి ఇక్కడ అవుతుంది. సో మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్ లో స్వామివారి విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి విగ్రహాలని ఒకసారి దర్శనం చేసుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులు ఇక్కడ నుంచి కాలిమార్గం ద్వారా మెట్లకి ఎక్కుతూ ఉంటారు. స్వామివారి ఎంట్రన్స్ అయిన తర్వాత మెట్ల మార్గం నుంచి ఏంటంటే మనకి మెట్ల మార్గం ఇక్కడ నుంచే మనం మెట్ల మార్గం పైకి వెళ్ళాలి. మెట్లు ఎక్కేటప్పుడు ఏంటంటే 1050 మెట్లు అంటే పైకి ఎక్కడానికి కొండపైకి మనం స్వామివారి దర్శనానికి చేరుకోవడానికి 1050 మెట్లు అయితే మనం పైకి ఎక్కాలి. ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. సో ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం. 1050 మెట్లు 1000 మెట్లు అయితే మనం ఎక్కేసాం. ఇంకొక 50 మెట్లు ఉంటాయేమో. సో ఆల్మోస్ట్ కొండపైకి అయితే మనం ఎక్కేసాం. మీదకైతే వచ్చేసాం కొండపైకి. మనమైతే కొండపైకి వచ్చేసాము. కొండపైకి వచ్చిన తర్వాత బస్సులు అనేది ఇక్కడే ఆగడం జరుగుతూ ఉంటుంది. కొండ పైకి వచ్చే బస్సులు కూడా ఇక్కడే ఉంటాయి, కొండ కిందకి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడే ఉంటాయి. యార్చ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే పైకి వెళ్ళాలి. తలనీళ్ళు వెలుస్తాం కదండి. తలనీళ్ళు ఇచ్చే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇందా చెప్పిన ప్లేస్ నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ వస్తే ఇక్కడ కేశఖండన స్థాల గంగధార మార్గం అని ఉంటుంది. అయితే పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే గంగ మార్గము. ఇక్కడ ఏంటంటే కేశఖండన స్థాల అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వే ఉంది. ఏ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ మనకి టికెట్లు అనేవి ఇస్తారు. సో మనం ఏంటంటే మెట్ల కింద నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ అనేది ఉంటుంది. కేశఖండన స్థాల క్యూ కాంప్లెక్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఏంటంటే ఒక వే కనిపిస్తుంది మనకి. ఈ వే నుంచి మనం లోపలికి వెళ్ళాలి.
లోపలికి వెళ్తే అక్కడ మనకి టికెట్లు అనేవి అమ్ముతూ ఉంటారు అనమాట. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 40 రూపాయలు. ఒక్కొక్క తల అంటే ఒక్కొక్క గుండె అంటాం కదా, మన గుండె తీసుకోవడానికి ఏంటంటే 40 రూపాయలు. అది కూడా చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఈ క్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సీజన్ కొద్దిగా క్యూ వేళ చాలా తక్కువగా ఉంది కాబట్టి మొత్తం ఖాళీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి చూపించినట్లయితే ఇక్కడ మనకి టికెట్లు అమ్ముతూ ఉంటారు. తలనీళ్ళ టికెట్ ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపాయలు. 3 కత్తులు కూడా 40 రూపాయలు అని చెప్పేసింది. ఇక్కడ ఏంటంటే మనకి కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. చెప్పులు బయట భద్రంగా పెట్టుకోవడానికి మనకి చెప్పుల కౌంటర్ స్టాండ్ అనేది ఇక్కడ ఉందండి. ఈ చెప్పుల కౌంటర్ స్టాండ్ లో మనం చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే పక్కన చూసినట్లయితే సామాన్లు భద్రపరుచుకున్న స్థలం కూడా ఒకటి ఉందండి. ఇందులో కూడా మనం సామాన్లు భద్రపరుచుకుని కూడా లోపలికి గుళ్ళోకి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఆ పక్కనే చూసుకుంటే ఆ పక్కన కూడా మనకి మొబైల్ కౌంటర్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ మొబైల్ కౌంటర్లో ఏంటంటే మన మొబైల్ వేరే సామాన్లు ఏమన్నా సరే ఇక్కడ మొబైల్ లాంటి కూడా మనం ఇక్కడ భద్రపరచుకోవచ్చు. భద్రపరచుకున్న తర్వాత టోకెన్ మనం తీసుకున్న తర్వాత ఏంటంటే తీసుకుని సో జలమార్గం చెప్పాను కదండి, జలమార్గం ఉంటుందని చెప్పేసి ఇదే జలమార్గం. మనకి ఏంటంటే నిత్యం కూడా జలం వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి కొండ పైన నుంచి కూడా నిత్యం జలం వస్తూనే ఉంటుంది. श्री नरसिंहाय नमः। ओम श्री नरसिंहाय नमः। దర్శన మార్గం ఉండేది. తర్వాత దాని పక్కనే ఉంటది 100 రూపాయలు దర్శన మార్గం. 300 దర్శన మార్గం ఒకటి ఉంది ఆ ముందున, అక్కడికి కూడా ఒకసారి చూద్దాం. మనం లడ్డు ప్రసాదాలు కావాలనుకుంటే దగ్గర నుంచి అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చినట్టయితే మనకి ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. ఫైనల్ ఏంటంటే ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ప్రసాదానికి అంటే లడ్డుకి కానీ పులిహోరకి కానీ మనం ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ మనం గర్భగుడి లోపల నుంచి బయటకు వచ్చాం కదా, దానికి స్ట్రైట్ అంటే మనకి ఆపోజిట్ లైన్ ఉంటుంది కదా, ఆపోజిట్ లైన్ నుంచి మనం స్ట్రైట్ గా వస్తే ఇక్కడ
మనం చూసుకుంటే ఇక్కడ కౌంటర్ బోర్డు అనేది ఒకటి కనిపిస్తుంది అండి. అన్న అన్న ప్రసాద భవనం అనేది మనకి కౌంటర్ అనేది కనిపిస్తుంది. ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః.